పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అనంత పద్మనాభస్వామి ఆశీస్సులతో ఇన్ని నూరేళ్లు సుఖ సంతోషాలుగా ఉండాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, దానికి మనోధైర్యం అనంత పద్మనాభస్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక విషయం అయితే మనందరం మెచ్చుకోవాలి. ఇంత చిన్న వయసులో అన్ని అవకాశాలను కూడా జీవితాన్ని ఇంకా ఎక్కువగా లగ్జరీగా అనుభవించే అవకాశం ఉన్నా కూడా ఈ వయసులో ఆవిడ ప్రజాసేవే ముఖ్యమైన ఉద్యోగం రావడం అనేది చాలా అరుదైన విషయం. దానికి మనం అందరం కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ చిన్న వయసులో ఆ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి కూడా మీకు మా మండల పార్టీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు ఉన్నాయి. మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన ఎవరైతే పుట్టినరోజు చేసుకుంటున్నారో ఆవిడ ముందుగా ప్రసంగించి తర్వాత ఏర్పాటు చేస్తారని. నా పుట్టినరోజుని ఇంత బాగా జరుపుకుంటున్నందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇంతకు ముందు ఓన్లీ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా మా కుటుంబంలో ఉండేది. ఇప్పుడు భీమిలి కూడా మా కుటుంబంలోకి యాడ్ అయినందుకు చాలా చాలా పెద్దదైంది. చాలా బలం కూడా పెరిగింది. ఇక మీద ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం కలిసి కట్టుగా ఇంకా బోల్డ్ అంతా చేయాల్సిన సేవా కార్యక్రమాలు, మనం మన ప్రజల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇంకా నేను అనుకుంటూ ఉంటాను ఇంకా చేయవలసింది చాలా ఎక్కువ ఉంది, సమయం అంత తక్కువ ఉంది అని చెప్పి. మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ మనం ఇలా కలిసి ప్రజల కోసమే సేవలు చేస్తూ ఉందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.